ఫ్రెండ్స్ నమస్తే, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సగ్గుబియ్యంతో అయితే వడలు అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవైతే నేను ముందుగా ఒక 4 అవర్స్ అయితే ఇవి సగ్గుబియ్యం వాటర్ వేసుకుని నానబెట్టుకున్నాను. నానబెట్టుకుంటే ఇలా మెత్తగా అవుతాయి ఫ్రెండ్స్. ఇవి మనం అయితే ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? అందులోనే కొద్దిగా తగినంత సాల్ట్, మన టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని, అందులోనే కొంచెం డైజెషన్ కోసం అయితే జీలకర్ర అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇందులోనే ఒక 2-3 పచ్చిమిర్చి, అలాగే ఒక ఆనియన్, సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా మనం మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే ఒక 2 బాయిల్ చేసుకున్న పొటాటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ బంగాళదుంపలు వేసుకున్న తర్వాత వీటిని బాగా స్మాష్ చేసుకోవాలి. మనం మొత్తం అంతా ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా మనం చేత్తోనే కలుపుకోవాలండి. ఎందుకంటే బంగాళదుంపలు అక్కడక్కడ ముక్కల కింద ఉండిపోతాయి కదా, అందుకని కొంచెం మంచిగా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు, బాగా మిక్స్ అయ్యేటట్టు అయితే కలుపుకోవాలి. కలుపుకొని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని వాటిని మనమైతే వడల్లా చేసుకొని వాటిని మనమైతే డీప్ ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, ఇలా మనం వాటర్ అద్దుకుంటూ మనం అయితే చేసుకోవాలి. ఇందులో ఇంకా మనం వాటర్ అది ఏం కలపక్కర్లేదండి. నేను అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై అయితే చేసుకుందాం. డీప్ ఫ్రైకి మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వడలను అయితే ఒక్కొక్కటిగా వేసుకొని మనం అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ వడలు అన్నీ ఒకసారి వేయకుండా ఇలా రెండు వేసుకొని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అన్నీ ఒకసారి వేసేయడం వల్ల ఏంటంటే ఒకవేళ మనం బాండికి పట్టినన్ని కూడా వేసుకున్నా సరే అవి ఒకటికొకటి అంటుకుపోతాయండి. అందుకని చెప్పి కొంచెం దూరంగా వేసుకోవాలి. కాబట్టి నేనైతే రెండు వేసి ఫ్రై చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి, మంచిగా రెండు వైపులా కూడా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఏమీ టైం పట్టదండి. ఒక 5 మినిట్స్లో అయితే అవి ఫ్రై అయిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్? మిగిలినవి కూడా మనం అయితే ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఓకేనండి, చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇప్పుడు వీటిని మనం ఇలాగా ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకొని ఇందులో కొంచెం టమాటో సాస్ వేసుకొని తింటే చాలా స్మూత్గా, చాలా టేస్టీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.